కేసీఆర్ ఎందుకు గుర్తొస్తుంది? మంచి చేసిండు. ఉమ్, ప్రతి వస్తువు మంచిగా చేసిండు. ఇక గోదావరికి నీళ్ళు మర్చిపోయిండు. నువ్వేం చేసినావా? ఉమ్. మరి నీళ్ళు తెచ్చిచ్చిండంటూ. అవు ఇంతవరకు ఎవరు మలపలేడు. ఉమ్, వాడు సీఎం అయ్యి మలిపోయిండు. ఉమ్, తినొచ్చు గౌటాన్ని పోకుండా అమ్ముకొని తినొచ్చు. నేను అది అంటలేను. ప్రజలకు మాత్రం మంచి చేసి. మంచి చేసిండు. మరి ఈయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేయడు. ఇక అయిపోయింది. అంతేనా? తట్టప్పుడు చదువుకోవాల్సిందే. అది ఏది చెప్పినా నమ్మకం లేదు. ఏం చేస్తుంటావే? కూలినాడు అంతేనా? పొలం ఏమైనా ఉన్నదా? పోవడం లేదండి. ఏం లేదు. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? పథకాలు ఇస్తుర్రా ఏమన్నా? ఏ పథకం ఇస్తారో కాదు, ఆ, ఏ పథకం లేదు మనకు. ఏం పథకం ఇస్తలేరా? పింఛన్ వస్తలేదా అనే? నాకైతే పెన్షన్ రాదు. ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ అవ్వకుండా అని చెప్పి మీ సేవలో కూడా పోయి చెక్ చేస్తే కూడా మీరు రావని చెప్పారు. అని చెప్పిర్రా? కొత్త పింఛన్లు ఇస్తా అన్నారు కదా, ఇయ్యలే? కొత్త పెన్షన్ లేదు, పాత లేవు, పాత ఏది లేదు. ఏది లేదు. ఆ, ఇక ఆశమైన సభ సపరాకోకు ఆ, మీ సేవలో పోయి కూడా దాన్ని అప్లై చేస్తామంటే ఉమ్, ఏ వైపు కాదన్నమాట. ఆ, ఆధార్ కార్డు కూడా పోయి ఆ, చూపిస్తే తవ్వకుండా డేట్ ఆఫ్ బర్త్ అని 6 గ్యారెంటీలు వస్తున్నాయి మరి? 6 గ్యారెంటీలు ఏ అసలు ఏ వస్తలేవా? ఫ్రీ కరెంటు, కరెక్ట్ వస్తుంది. 500 సిలిండర్ వస్తుందా? వస్తుంది. ఫ్రీ బస్ అట్లుందే? వీడి బస్ మనం బొమ్మ మనకి అంతేనా? మనకు తెలియదు. నేను నిన్న మొన్న మేకాలకాయ పోయినట్టు. ఆ, ఇక మొన్న సంవత్సరం సంది బంద్ అయిన మేకలు తీసేసి ఇచ్చారు. ఆ, అంతే అంటావు. ఫ్రీ బస్ మీకు కూడా పెడితే మంచిగా ఉంటుంది అని మొగల్లో కూడా? అందరికి పెడితే ఆడేతో బతారు. ఆ, ఆడేళ్ళకి పెట్టిన వాడు ఆడేళ్ళకి పోతున్నారు. ఆ, మూగలకి 20 రూపాయలు ఎట్లా. అంతేనా? మొగల్లో టికెట్లు కొడుతుంది. బాధ అనిపిస్తుందా? అనిపించదా? అంతే అంటావు. ఈ తులం బంగారం ఇవన్నీ వస్తున్నాయి పెళ్ళిళ్ళు అయితే? ఇకేమో పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకి ఎరకాలి. అంతే అంటావు. నీకు పింఛన్ వస్తే మంచిగా ఉండు అంటావు, ఆసరావు. ఇక ఏమో వస్తుంది అని లేకుంటే దాని మీద బతికేది ఏమో ఎట్లయినా ఎక్కడ అట్లయినా కష్టం చేసుకుని తప్పదు, ఇట్లయినా కష్టం చేసుకుని తప్పదు. రేవంత్ రెడ్డిని చూసినావా ఎప్పుడన్నా? నేను చూడలే. తెలుసా ఎవరో రేవంత్ రెడ్డి? ఏమో ఎక్కడ మాకేం కూడా మా తాకు వచ్చిందని మాకెరకను. ఎవరు మన ముఖ్యమంత్రి? ఎవరే ముఖ్యమంత్రి? ఎవడో ఆడేవాడో మనకి ముఖ్యమంత్రి తెలియదా? మనం ఎందుకు పోతాం అక్కడ? మేము పొద్దుగా చేస్తాం, మేము తిరగచేయటం, మేము అక్కడ కూడా పోతాం. వాడు వీడని మనకేం ఎరక. గత ముఖ్యమంత్రి తెలుసా? కేసీఆర్. కేసీఆర్ వాడు చూసినాము కానీ వీడు ఆడుతారు తెలియదు. రేవంత్ రెడ్డి తెలియదు అంటూ. మన ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి. ఏ ఓడే ఎక్కడ మనకి పెద్ద కొడుకు లెక్క ఆసరా అవుతాడే మీకు? ఆసరా అవుతుందా? అంతే అయితలేడా? అంతే అంట. సత్యనారాయణ ఏం చేస్తుంటావే? పంచాయతీ చేస్తాను. పంచాయతీలో చేస్తావా? వస్తుందా పింఛని? వస్తాయి. ఎందుకే? ఏం అర్థమైతే 4000 ఇస్తా అన్నారు కదా. ఎక్కడి 4000 లేవు, ఒక పూట పోయేది 4000 ఒక పైసలు లేదా? ఎందుకు ఏమైందే? ఏమో 3 సార్లు ఇచ్చిన సర్పంచ్కి 3 చూపించినాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 63 ఉంటా. 63 ఉంటావు. మరి నీకు రావాలిగా పింఛని? ఏం చేయాలి మరి? ఇంకేం చేయాలి మరి? ఏమంటారు అధికారులు? ఏమన్నారు అడిగితే? అడిగితే వస్తాయి అంతే. వస్తాయి అంటారా? ఇస్తా అన్నారు కదా మొన్న అభయస్థం అన్నారు. మళ్ళీ కాగితాలు కూడా ఇచ్చాను. ఇంకేం చేయాలి? పింఛన్ అయితే ఇవ్వలేదు. మరి మిగతా పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏం కానీ జీతమే సంసారం. అది 6 నెలలకు ఒకసారి పడుతుంది జీతాలు. ఇవి ఉండవు పంచాయతీ. నువ్వు చేసిన పైసలా? అన్నీ చేస్తాం మేము ముగ్గురు. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? మంచిగా చేస్తుందా? సార్ బతుకు కేసీఆర్ పోయాడు, ఇటు మూడు దిగి పెడుతున్నాం నన్ను. మీరే కదా గెలిపించుకుంది కాంగ్రెస్ రావాలని. ఇట్లా ఏమన్నది సార్ మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి. కాదు సార్, ఇది ఏమది ఇదిగా తయారు చేసుకోం. రేవంత్ రెడ్డి వస్తే రేవు చేస్తున్నాడు. ఇంకేమది? అంతేనా? అంతే. పథకాలు అయితే వస్తలేవు. వస్తుంది సార్.
అప్పు ఉందట కానీ అప్పు పుడతలేదట, దొంగ వాళ్ళతో చూస్తారట ముఖ్యమంత్రి. మాకు తెలుసు సార్. ఈ పథకాలు ఏమైనా బంద్ చేస్తే మరి అప్పు ఎట్లా పుడుతుంది ఏంటంటున్నారు. ఏం చేస్తాం సార్ మరి మనిషి పని అంతే అంట. పాలన అయితే బాగాలేదా? సార్ కోపం వస్తుందా ముఖ్యమంత్రి? న్యాయ చదువుతూ పోనగా న్యాయ చదువుతూ అయ్యో మన ముఖ్యమంత్రి ఎందుకు యాడ్ చేసుకోవద్దే ఇంటికి? రాష్ట్రానికి పెద్ద కదా అయినే పెద్ద సార్. మరి పెద్ద అయినప్పుడు యాడ్ చేసుకోవాలి కదా. మరి మంచిగా చేయరా సార్. మరి ఏం చేయలేదు, మంచి ఫ్రీ బస్ పెట్టిండు. ఆడపిల్లలకు మగ పిల్లలు పసి అన్న ఇదా పింఛన్లు 2000 4000 ఏమో సార్ ఆడ పెన్షన్లు వస్తాయి. 2 లక్షలు రుణమాఫీ చేసిన అంటుండు. దాంట్లో సార్ అవన్నీ రైతు భరోసా ఇచ్చిన అంటుండు. ఆడ సార్ వస్తున్నాయి. ఆడ కేసీఆర్ అన్నప్పుడు వస్తుండే, ఇప్పుడు బాగా ఓడిపించిండు. పోయినాం పడతారు సార్. పడతలేవు అంటూ గవర్నమెంట్ దగ్గర కూడా పైసలు కూడా కదా బాబు, మరి ఇస్తలేరట. కాదు సార్ మరి ఏంటికి వెళ్ళాలి మరి ఆ పదవి చెప్పదాకా ఊకున్నది ఉండే మరి. ఇప్పుడు కాదు సార్ మేస్ ఉంటుంది ఏం బతనాడి ఇది చేసుకుంటు అది పెన్షన్ అంటే గొప్ప ఏం దాని సార్ చూసినాం సార్. మన కష్టం చెప్తాది వాళ్ళు గెలిచిన కూడా గెలుకున్నా అంతే అంటే కాదు సార్. మనకు ఏమన్నా ఇదాయం ఇస్తే మంచిగా తీసుకుంటే అందాల పోటీలు పెడుతుండగా పోటీ సారు. మనం గుర్తుగా చచ్చుకున్నాడు వాళ్ళు మంచిగా ఉంటారు సారు. అంతే. ఏం చేస్తుంటావు? నాది కలంలా. ఏం చేస్తుంటావు? నేను ఏం చేసి చేత కాకుండా అయింది. కొడుకుల దగ్గర ఆడక తినుకుంటా కాలం గడుపుకుంటున్నా. అంతేనా? అంతే. ఆసరా అందుతుందా? 4000 పింఛన్ ఇస్తాడా? 4000 పింఛన్ వస్తుందా ఏమన్నా? నాకు పింఛన్ వస్తున్నది. అంతే 4000? 2000 వస్తున్నది. మిగతా ఏం లేవు? ఏం లేదు. అదే నాకు లేకనే ఉండే. మా భార్య పేరు మీద ఉండే, ఆమె కాలం చేస్తే ఇక అది అప్లికేషన్ ఇచ్చి సంగారెడ్డికి అక్కడ తిరిగితే నాకు రాసిండ్రు ఇక వస్తున్నది. కుక్కల శంకర్ లేదు, ఆ శంకర్ని పట్టుకుంటే చేపించిండు. సరిపోతున్నాయి 2000? ఇవి సరిపోతాయి ఇక, కానీ ఇక మేము ఏం చేస్తాము. 4000 ఇస్తా అన్నాడు అప్పుడు. 4000 లేవు, లేవు తప్పలేదా మరి ఇక ఇస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటిగా అంతా దోసుక తిండు ఉన్నది. కాంగ్రెస్లలో మంచోళ్ళు లేరు. మంచి వాళ్ళంతా పోయినరు. ఇప్పుడు నడుమోళ్ళు అంతా పిక్క తింటోళ్ళే అయినరు. సుభాష్ చంద్రబోసు, వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, నెహ్రూ సాబు వీళ్ళంతా ఉండగా కొన్ని మంచిగా నడిచినాయి. అప్పుడు రథకలరయ్యి నానా విధాల బాధ పెడితే మిలిటరీ తోళ్ళు ఇచ్చారు. ఆడికెళ్ళి ఉస్మానియా భాష ఒప్పుకునే ఏమన్నా చేసుకుంటారని కొట్లాడలే. ఇక అప్పుడు జెండా కట్టరి, 3 రంగుల జెండా కట్టరి. ఇక అప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నడుమ కొన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది. కానీ ఈ నడుమ పీక తింటోళ్ళు ఎక్కువయ్యి ఇప్పుడు అంతా ఆడతేడా అయిపోయింది. అంతే. అందరూ అట్లే ఉన్నారు. ఒక పాట చదివినట్టు లీడర్లు అంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అంతే, ఎవరిది వాళ్ళే చదువుకున్నాడు. పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అంటారు. గట్ల పేద ఇప్పుడు ఆడవాళ్ళకు అది గొప్పతనమా? అది వాళ్ళే ఎక్కుతున్నారు. ఇప్పుడు యాడికెళ్ళి పొట్టంచేరు బాబుతాలకి వెళ్ళి శనివారం రోజు వచ్చి ఇక్కడ కూరగాయలు కొని పోతారు. కందిలా ఆడవాళ్ళంతా టికెట్ కదా వస్తారు. గట్ల చేసిండ్రు వాళ్ళంతా. ఆడతాడు ప్రపంచం సురాయించింది. మేం దుర్మార్గం ఎక్కువైపోయింది తప్ప దోసుక తినుడు ఎక్కువైపోయింది. చిన్న చేపలన్నింటినీ పెద్ద చేప మింగుకుంటూ మహాంచే కుర్రమట్ట తయారైందంట. ఇంత దొడ్డు నీళ్ళు బారుడు తక్కువైంది. ఒక మడిగిలా
జరిగింది. ఇటువంటి ఆయన బలరాలు నీళ్ళు దాపనీకి పోతే వాళ్ళు వెళ్ళాడుతున్నది జాడిచ్చాడు. ఎవరు నడిచింది ఇది మానవ జన్మ. అంగడి ఉస్మాన్ అలీ భాష రాజ్యం పరిపాలన చేసేటప్పుడు 80 రూపాయలు నడిచినాయి. 80 రూపాయలు నడిచినాయి. 250 రూపాయలకు తులం బంగారం, 3 రూపాయలకు తులం ఎండి. 3 రూపాయలు పెట్టాలన్నా ఎండికి అంటానని 80 రూపాయలు జడగొట్టి సొమ్ములు చేపించుకున్నారు. వడ్డాలాలు, కడాలు, పట్టగొలుసులు ఇట్లా చేపించుకున్నారు. మత్తీన్ కోటి నిండా బంగారం 80 రూపాయలు అప్పుడు కాలం వేరే వేరే ఉండే. మరి అదంతా ఇప్పుడు ఎక్కడ పోయింది? చెడిపోయిన బంగారము అవసరం ఇల్లుకి పోతుంది కదా చెప్పు. ఇక మరి వీళ్ళది కూడా కొన్ని రోజులు నడుస్తుంది అంగడి. ఇప్పుడు కాలజ్ఞాన ప్రమాణమే ఈ గోల్కొండ పట్టణము భూకంపం అయ్యేది ఉన్నది శాస్త్రం లెక్క. బ్రహ్మం గారు కాలజ్ఞానము బ్రహ్మం గారు రాసి పెట్టిండు కాలజ్ఞానము. అది తప్పది. అయితే ఎటు ఎన్నో ఆమెడ పట్టణం కావాలి అన్నాడు ఈ గోల్కొండ పట్టణం. అయితేనే ఉన్నది అంగడి. ఇది కొంత ఏ లీడర్ ఎవడేం కట్టుకపోతాడు? సంపాదించి ఆడబాత పెట్ట ఈడ బాత పెట్ట. ఈ శంకరపల్లి సాత సోమప్ప నక్కని పెంచిండు. పొద్దుగాలు లేవగానే నక్కని ముఖం చూడాలి. దుకాణం నడిచింది ఆయన పోయిండు. ఇప్పుడు అది ఆ పోర్షనే అమ్ముకున్నారు. మన భూమిలో వాతిందంతా ఎవరి పాలో మనకి అవుతుంది. అంతే మరి అంతే మరి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు కూడా అంతే. కొన్ని రోజులు అంగడి సంపాదించి ఆడ బిల్డింగ్ కట్ట ఈడ బిల్డింగ్ కట్ట కొన్ని రోజుల్లో గవర్నమెంట్ అండర్ అయిపోతుంది. అప్పటికి అంతే అవుతుంది. మనం ఇవ్వాలి, మనం ఇస్తే ఆదాయం వస్తుంది కదా. ఎట్లా ఇవ్వాలంటే వైన్ షాప్లలో రేట్లు పెంచాలి. మొన్న కేసీఆర్ టెండర్లు ఇచ్చేసిండు కదా, ఆ క్యాన్సల్స్ మళ్ళీ టెండర్ వేయాలి. మళ్ళీ 9,000 కోట్లు వస్తాయి. అప్పుడైతే గవర్నమెంట్ అంతా నడుస్తుంది. కూడా ప్రజలలో ఏం బాధ లేదు. పథకాలను తీసేయాలి, అప్పుడు పని చేస్తారు, మంచుకుంటారు. పుణ్యాన్ని కోసి తీసుకు తింటున్నారు, ముద్దు కూర్చుంటారు హోటళ్ళల్లో, వన్ షాప్లలో, కలుదుకున్నాళ్ళ. వస్తాము కదా, తీసేయాలి, పథకాలు తీసేయాలి. ఫ్రీ అంటే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయలే. అరే 2 లక్షల 1,000 రూపాయలు ఉన్నా కాలేదయ్యా. నీ 2 లక్షల లోపు ఉన్న వారికి మొత్తం వడ్డీతో సహా 2 లక్షలు అయినాయి. అది ఎందుకు అయినాయి అన్న ఆయన కూడా కాలేవని చెప్పి. మా ఊళ్ళో అందరూ 99% అయినాయి, ఒక 4 కాలేవు. ఆ 4 ఎట్లా కాలేవంటే 1,80,000 రూపాయలు వచ్చింది ఒకరికి, ఒక 70,000, ఒకరికి 30,000. భార్యాభర్తల పేరు మీద ఆ టోటల్ ఇస్తే 2,30,000 అయినాయి. అది కాలేదు. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అందరికీ అయినాయి. మళ్ళీ డబల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు నాకే అయినాయా, నాకే 1,80,000 ఉండే మాఫీ అయినాయి. నేను రైతు వ్యవసాయం చేసుకుంటున్నాను. మళ్ళీ 2,60,000 రూపాయలు తెచ్చుకున్నాను. లేదా అన్న, నేను వ్యవసాయం చేసుకున్నా, కుదర కాలిరిపోయింది. ఆర్టీసీ డ్రైవర్ నుండి విఆర్ఏ తీసుకున్నా. ఆ కేసీఆర్ పుణ్యమా అని చెప్పి ఇటు కూర్చున్నా. 8 గంటలు ఉద్యోగం చేస్తాం, 12 చేస్తాం మ్యాక్సిమం. 14 గంటలు చేసిండు వాడు ఉంటాయి. అలా డ్రైవర్ కూడా జబ్బలు ఉంటాయి, ఆ మెడలు ఉంటాయి, ఆ నెత్తి బ్రెయిన్ పని. డ్రైవర్కి ఎంత ఉండాలి రిల్ఫ్? నాన్ స్టాప్ పొద్దున 6 గంటలకు ఎక్కితే రాత్రి 10 గంటల దాకా నన్న ఉత్సవం కూడా తీరిక లేకుండా ఏంటంటే అంత మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఇక 2 నెలల ముందు బురేసుకోవాలి చచ్చిపోతారు. అది పెరిగి అప్పుడు బస్సుల సంఖ్య పెరిగితే ట్రాఫిక్ తగ్గుతుంది, రిలీఫ్ అవుతుంది. అప్పుడు పాత బస్సులు ఉండే. ఇంకా వీడికి పుణ్యానికి వీడికి కొత్త బస్సులు తెచ్చేసి డిపోకు. ఏమైనా స్క్రాప్ బస్సు ఉందా? ఉన్నదా? మీరు చూస్తే ఎక్కుతారు కదా, మొత్తం కొత్త బస్సులు. గదా పుణ్యం కట్టుకున్నాడు, కిలోమీటర్ రాసి అంతే ఉన్నది. గవే జీతాలు ఉన్నాయి. అవునయ్యా, ముందుగా ఒక ముఖ్యమంత్రి ఉండే అమ్ముతుండే పథకాలకు ఇచ్చేసాడు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తాడు, వీళ్ళు ముందుగా హైలైట్ చేస్తారు. నా కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు హైలైట్ చేసేసరికి ఇది ప్రతిపక్షం కట్టుకుని అటాక్ చేస్తున్నారు. అటాక్ చేసినప్పుడు ఇప్పుడు 400 ఎకరాలు అమ్మితే అయిపోతుండే కదా. 40,000 కోట్లు 50,000 కోట్లు వస్తుండే. వస్తే డెవలప్ అవుతుండే, ఇక్కడ పథకాలు అవుతుండే. వాస్తవే కదా. వాడు 3,000 ఎకరాలు అమ్మితే 400 ఎకరాలు వాళ్ళు లొల్లి పెడుతున్నారు. వాస్తవమా? ముఖ్యమంత్రి బహిరంగంగా అట్లా బహిరంగంగా చెప్తున్నాడు, ఉన్నది చెప్తున్నాడు. వాస్తవానికి ఉన్నది చెప్పడం తప్ప ఏమే? బంగారు తెలంగాణ అని చెప్పా జేబులను కాల్ చేసినాడు వాడు. ఇప్పుడు ఉన్నది చెప్తున్నాడు తప్ప, దొంగని తప్ప చెప్పే మీరే చెప్పండి. అదే నా దగ్గరికి ఇది ఉన్నదా?
నేను ఏదో ఉన్నదనుకున్నా కానీ రోజు చూస్తే 7 లక్షల కోట్లు అప్పు ఉన్నది. ఈ 2,000 కోట్లు 20,000 కోట్లు అప్పులు బిత్తులకు పోతున్నాయి. మళ్ళీ ఇక్కడ పథకాలు పెట్టినాం ఉన్నాయో నేను కూడా హామీలు ఇచ్చిన 5,000 అమలు చేస్తానని. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. ఉచిత కరెంట్ వస్తున్నది, ఫ్రీ బస్ వస్తున్నది, గ్యాస్ సిలిండర్ కొంతమందికి వస్తుంది, కొంతమంది వస్తలేదు అని అన్నీ ఎవరికి కావాలన్నా నిరుపేదలే కావాలి. 4 బోర్లు వాటికి రేషన్ తెల్ల రేషన్ కార్డు అవసరమా? పింఛన్ అవసరమా? 10 ఎకరాల భూమిని పింఛన్ అవసరమా? ఏమి లేదు. నిరుపేదలకు వాస్తవం అది. అందరికి ఇస్తున్నారు. థ్యాంక్స్ అన్న. ఏం చేస్తారు? ఏం పేరే? బకానా పక్కన ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయం చేస్తున్నా, బర్రెలు మేపుకుంటున్నా. ఎన్ని ఎకరాలు చేస్తావు? ఉన్నదో 2 ఎకరాలు ఉంటుంది నాకు. 2 ఎకరాలు ఉన్నదా? ఏమేమి వేస్తావు వాళ్ళ పంటలు? వరి వేస్తా, పత్తి వేస్తా. అంతేనా? ఎట్లుంది గవర్నమెంట్ పథకాలు ఇస్తుందా? ఇక పథకాలం రైతు బంధు అయితే ఇప్పుడు ఒక పారి వచ్చింది, ఇక మళ్ళీ వస్తలేదు కదా. మళ్ళీ వస్తలేదా? ఎందుకట? ఈసారి అందరికి వస్తుంది, మరి అందరు దొంగ మాటలు మాట్లాడుతున్నట్టు. రైతు బంధు అయితే ఒకసారి వచ్చింది, ఇక మళ్ళీ వస్తలేదు. ఇక మళ్ళీ ఎందుకు వస్తలేదు మరి? ఏమో మరి. ఎప్పుడు వచ్చింది ఒకసారి అయినా? 5-6 నెలల కింద వచ్చింది. 5-6 నెలల కింద వచ్చింది. అంటే అది వానాకాలమా యాసింగిదా? వానకాలంలో వచ్చింది. వానాకాలం. మొన్న యాసింగిది రాలేదు. ఏమన్నారు అధికారులను అడిగితే? వస్తుందో అంటారు, ఎప్పుడు వస్తుందో. అంతేనా? రుణం ఏమైనా తెచ్చుకున్నావా? నేను తెచ్చుకున్న 50,000 కానీ మాపి కాలేదు. ఎందుకు కాలేదు మాపి? ఎందుకు కాలేదో నాకైతే మాపి కాలేదు. 2 లక్షల వరకు అయిందంటారు. అయిందట, కొంతమందికి అయిందట, కానీ నాకు కాలేదు. నీకెందుకు కాలేదు మరి? అడిగితే ఏమంటారు అధికారులు? కాదన్నారు. కాదంటారా? నువ్వు రెన్యువల్ చేసుకుంటలేదా? రెన్యువల్ చేసుకుంటాం కానీ ఇంటికి కడతలేవా మరి? ఇక మిత్తి కట్టలేను, వాటికి అయితే మిత్తి కట్టలేను. రుణమాఫీ అయితే కాలేదు, ఇబ్బంది పడుతున్నాయి. రైతు బంధు వేస్తే ఆసరా అవుతుండేనా? ఎట్లుంటుండే? న్యాయం ఉండకుండా రైతు బంధు వేస్తే వ్యవసాయానికి న్యాయం ఉంటుండే కదా. వ్యవసాయానికి ఏముంటుంది? ఆసరా అవుతుండే. ఒట్లు అమ్మినామానే? వడ్లు పోయినాయి, అలా పోయినాయి. ఇట్లా గిట్టుబాటు ఎట్లా పెడుతురు? మంచిగా పెడుతురా? ఐకేపీ సెంటర్ అమ్మినా ప్రైవేటా? ప్రైవేట్ ఏం బావు, అక్కడే గవర్నమెంట్కి. గవర్నమెంట్కి బోనస్ ఇస్తురా? 500 కట్టిస్తా అన్నారు అప్పుడు. ఏం లేదు ఇంకా. దొడ్డోట్లకు రావట్నా? దొడ్డోట్లే నేను అమ్మింది ఇప్పుడు యాసకి. దొడ్డోట్లకు ఏమి ఇయ్యరు? ఏమి ఇవ్వాలి ఇక. అంతేనా? పోటీలు పెడుతున్నారు. ఎట్టున్నది కాంగ్రెస్ గవర్నమెంట్? ఇక అంతా మంచిగా ఉన్నది సార్. ఏం చేస్తాం, ఆయన నడుస్తున్నది. అందరు మంచిది. ఏం చేద్దాం, ఇక వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ బాధ ఉంటుంది. మనం అది ఏలేదు ఏలేదు అంటాం, కానీ ఎవరి బాధ వాళ్ళకు ఉంటుంది. కానీ ఎవరి బాధ వాళ్ళకు. ముఖ్యమంత్రి బాధపడుతుంది, అప్పు దొరుకుతలేదు, దొంగలెక్క చూస్తున్నట్టు. కానీ ఇక అది చెప్పలేము. ఇక ఆయన పరిస్థితి ఏమదో. బస్సులు ఫ్రీ పెట్టిండు, కరెంట్ ఫ్రీ పెట్టిండు. పెద్ద బడ్జెట్ అయితే అదే వచ్చేది. ఈ ఫ్రీ బస్సు కరెంటు అంతా తీసేసి పబ్లిక్ కష్టం చేసి బతికినట్టు చేయాలి సార్. ఇదంతా తీసేయాలి. తీసేసి ఏం చేయాలి, పాప ముసలోళ్ళకు పింఛింగ్ ఇచ్చి అంతా తీసేయాలి. మనుషులు కష్టపడి బతకాలి. ఇవన్నీ ఇది రైతు బంధు, ఇది బియ్యం కూడా బంద్ చేయాలి అసలు. అప్పుడు పబ్లిక్ కష్టం చేసి బతుకుతుంది. గవర్నమెంట్ కూడా ఇన్కమ్ బాగా వస్తుంది, పని చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు, ఏం చేస్తారు వాళ్ళు పాపం. ఇంత పరిస్థితికి ఎందుకు వచ్చింది మరి? ఇంత పరిస్థితి అంటే ఇక పథకాలంటే ఇప్పుడు కరెంట్ ఫ్రీ, బస్సులు ఫ్రీ. పెద్ద బడ్జెట్ అంటే కరెంట్ది, బస్సులది. గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది బంద్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఇస్తారు వాళ్ళు కూడా? వాళ్ళు ఇచ్చినా ఇంకా 2 ఇచ్చి కానీ ఇంకా చాలా ఉన్నాయి అమలు చేసేది. మరి అయ్యేంత పరిస్థితి ఇక అవి కూడా ఏమో ఇయర్ వాళ్ళు ఇయర్ కాదు. వాళ్ళు ముఖ్యమంత్రి అప్పు దొరుకుతలేదు, దొంగ లెక్క చూస్తున్నారు అంటుండగా. ఇప్పుడు అంటున్నాం, కానీ వాళ్ళకి ఆధారం వస్తే ఇస్తురేమో. వాళ్ళకు కూడా అప్పు అయింది, అదే అయితే అంటున్నారు. చెప్పలేము. ఇక ఎట్లా చేయాలంటున్నారు ప్రభుత్వం? ప్రభుత్వం ఏంటంటే మంచి ప్రభుత్వం అంటే రైతు బంధు, ఇది బియ్యము, అన్ని పథకాలు ఇచ్చిపెట్టాలి. ముసలోళ్ళకు పింఛింగ్ ఇచ్చి అన్నీ బంద్ చేయాలి. అప్పుడు పబ్లిక్ కష్టం చేసి మంచిగా బతుంది. ఇప్పుడు బియ్యం వస్తున్నాయి, అవి ఇవి వస్తున్నాయి, పుణ్యాన్ని తిరిగి రోడ్డు మీద తాగుతా తిరుగుతున్నారు పబ్లిక్. కష్టం చేస్తలేరు. ఇప్పుడు మా దగ్గర కొంచెం భూమి ఉన్నది, కూలి పిలిచినా కానీ వస్తలేరు. ఎందుకంటే వాళ్ళకు నెలకు ఇన్ని బియ్యం వస్తున్నాయి. ముసలిలో పైసలు వచ్చినా కానీ గుంజుకుంటున్నారు, పూరలే తింటున్నారు. అట్లా అన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఈ మొత్తం మంచి చేసి
పాపం ముసలోళ్ళకు అది పింఛన్ ఇస్తేనే వాళ్ళు బాగుపడతారు. ఎంత నష్టమే. అంటే అప్పుడు అన్ని విధాలుగా చెప్పారు కదా 100 రోజులు 6 గ్యారెంటీ. ఇక అన్నీ చెప్తురన్న రాజకీయం వాళ్ళు ఇస్తామన్నప్పుడు వీళ్ళు ఇస్తాం. ఇక ఆ రాజకీయం ఎట్లుంటుంది, ఇక ఎట్టు పోయి అవతలు చెప్పి గెలవాలి. గెలవాలంటే మరి ప్రజల మోసం చేసిరే కదా. ఇక ప్రజల మోసం అంటే ఏం చేస్తాం, వాళ్ళకి ఆధారం వస్తలేదు. వాళ్ళు కూడా చెప్పి అయ్యో అన్నట్టు వాళ్ళు కూడా బాధ ఉన్నది. అంతే, వాళ్ళు కూడా బాధపడరా. సరే మరి ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఎట్లున్నా అంటే ఏ పెన్షన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ నుంచి ఇంటికి పోయినా అంటే ఓ గంట సేపు పడుతుంది. గంట సేపు ఎందుకు పడుతుంది? ఇవి అన్ని కాళ్ళు చదవకపోయా, నడుములే ఒకపాయే. ఓ ఫ్రీ బస్ పెట్టిండు కానీ మంచిగా. ఇక పిరి బస్ ఆడిపిల్లలకి పెట్టిండు, మొగోళ్ళకేమో పైసలు. అది ఆడిది పెళ్ళి ఏం చేస్తుంది, నీ ఎక్కడన్నా తిరుగుతా అని చెప్పి వస్తుంది. మంచిగా యాన్న కూడా వండుకొని కూడా వస్తుంది. నేను కొల్ల చెప్తున్నా, ఏ వస్తలేదే పెన్షన్కి 3 కాగితాలు ఇచ్చినా కానీ వస్తలేదు. ఇస్తాను అన్నాడు. ఇప్పుడు వచ్చే పెన్షన్ వాళ్ళకు 4,000 ఇస్తా, 2,000 ఉన్న వాళ్ళకు 4,000 ఇస్తా అన్నాడు, 4,000 ఉన్న వాళ్ళకు 6,000 ఇస్తా అన్నాడు. ఏది లేదు, 100కి ఇచ్చుకుంటున్నాడు. అక్కడ 100కి ఇస్తున్నాడు అంటే తీసుకోవాలని సప్పుడు తాగుకుంటున్నాం. ఇక మరి 6 గ్యారెంటీలు ఇప్పుడు ఇస్తట్లేడుగా, అప్పు అయింది అంటుండు కదా ముఖ్యమంత్రి. ఏం అప్ప అయితే వాడే గట్ట ఏం చేసిండే అన్ని ముంగట దగ్గరికి పోదాంపా. ఏం చేసిండే రేవంత్ రెడ్డి దగ్గర పోదాంపా. వాడు ఈడ ఇల్లు ఉంటే దీనికి దాన్ని ఏమనేది లేదు. ఇక వాడు కట్టే ఇల్లు కూడా ఆపుతలేడు. ఇప్పుడు పరిశ్రమిస్తున్నాడు. దొంగ లెక్క దొరకబట్టే వాడు గట్టపై మంచిగా ఇంటికాడ కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చున్నాడు, మస్తాగం చేస్తున్నాడు. ఆ భూమికి రైతు బంద్ వస్తుండే అప్పుడు. ఇప్పుడు రైతు బంద్ చేస్తా అని చెప్పినుండే, ఇప్పుడు ఈయనకి వేసిండు, నలుగురికి వేయలేడు. ఏమి ఇస్తారు, ఏమి ఇచ్చినా దండగానే. ఇక ఇత్తట్టు కూడా లేనట్టు మీ ముంగటనే పెడతా మీరే వంచుకోరంటుండు. ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీ ఉన్నది, ఏం చేస్తాం, ఉన్నది ఏమని అంటే అప్పుల పాలైంది అంటుండు, అప్పు కట్టలేని పోతున్నాం అంటుండు. అప్పులు ఎవరు ఇస్తలేరు, దొంగ లెక్క చూస్తారు అంటుండు ముఖ్యమంత్రి. దొంగ లెక్క చూపెట్టు ఇక అంటారు, ఏం చేస్తాము. ఇక వాని సమయం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మనం ఏం చేస్తాం, ఏమన్నా మాట్లాడితే నన్ను కోసినా కూడా నాకు పైసలు లేవు అంటున్నాడు. చూస్తారా మీరు? వార్తలే చెప్తున్నాడు కదా, వార్తలు చూస్తారా? అట్లా అంటుండు. మరి ఎట్లా అంటారు, మనం ఏం చేస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి అనొచ్చు అట్లా. అట్లా అనేది లెక్క కాదు పద్ధతి. పెద్ద మనిషి అయిండు, అట్లా అనేది కాదు. కానీ వాని 7 లోకాలు దొక్కుతా అంటాడు, వీని పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఏం లెక్క అది? పెద్ద మనిషి అట్లా అనొద్దు. సీఎం నువ్వు తెలంగాణ ఇజ్జత్ తీయద్దంటవా? కాదా, మనసు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. మనం వేసుకుంటా అంటాడు, కొడుతా అంటాడు, తొక్కుకుంటా పోతా అంటాడు. ఇవన్నీ చూస్తారా? ఎవరు చూస్తాడు? ఎట్లా అనిపిస్తుంది మరి? ఇక మనం అట్లా కాదు సార్, మనం ఏం చేసేటట్లేదు. ఆయన ఏమనేటట్లేదు. ఓట్లేసి గెలిపించుకుంది మీరే కానీ. ఇక వేసినాం. ఇక కొత్త వస్తాడు, మంచి చేస్తాడు. 2 లక్షల పింఛను, ఇది రుణమాఫీ చేస్తా అన్నాడు. వాడు చేసింది 1 లక్ష. అంతే. మా ఆ ఊరికి 20 మందికి చేసి 10 మంది అట్టే. ప్రతి ఊరు కూడా అంతే. మరి ఆమ్దాన్ లేదంటుండగా ముఖ్యమంత్రి. మరి ఆమ్దాన్ లేకపోతే నువ్వు ఏంటికి నిలబడవా? చెప్పు నాకు, నువ్వు ఏంటికి నిలబడవు? మరి ఏంటికి, మరి నువ్వు నిలబడ్డది ఏంటికి? సీఎం అయినావు నువ్వు. మరి అవతల వాడు ఎట్లా చేసిండు కేసీఆర్? రైతు బంధు ఇచ్చిండు, షాదీ ముబారక్ పైసలు ఇచ్చిండు. నువ్వు అది లేదు ఇది అంతా నానబెట్టి కూర్చున్నావు. ఏం లెక్క అనేది?
తులం బంగారం ఇస్తా. ఆగు తులం బంగారము 1,00,000 రూపాయలు మళ్ళా 20,000 ఆ లేడీస్కి ఇస్తా అన్నాడు. అవును, ఏ అంత ఉత్త కథ అయిపోయింది. అంత ఉత్తరే నువ్వు అన్నయ్యన్ని కొట్టిదే. ఇవన్నీ చేస్తామని ఆ రాహుల్ చెప్పాడు వీడు చేసుడు వాడు ఏం చేస్తాడో. ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ ఏమైనా వస్తున్నాయని మా ఊళ్ళో అయితే వేయలేవు. ఈ శరాల కాడ 3-4 వచ్చినాయి అనగా అంతే. ఎట్లా అనిపిస్తుంది మరి సంవత్సరంన్నర అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఆవు సంవత్సరం రా ఎక్కువ ఎక్కువ ఎట్లా అనిపిస్తుంది మరి? ఇక మనం ఏం చేసేట్లేదు సార్. ఎట్లా ఉన్నామని మనకేం చేసేటట్లు మనం ఎంతటోళ్ళం ఎందుకే ఏం చేస్తాం. 4 వచ్చినా కూడా ఏం చేయలేరమే. అంటే ఓట్లు వేసి తప్పు చేసాం అనుకుంటున్నాం. ఇక అనుకోరా మరి.